హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చామండి. మేము అలిపిరి మెట్ల నుండి స్టార్ట్ అయ్యాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ మెట్లు ఇక్కడ అలిపిరి నుండి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్ళే మెట్లు 3550 మెట్లు ఉన్నాయండి. అయితే శ్రీవారి పాదాల నుండేమో 2550 ఉంటాయి. ఇక్కడ మేము అలిపిరి నుండి వెళ్తున్నాం కాబట్టి మాకు 3550 మెట్లు ఉన్నాయండి. మేము మెట్ల ద్వారా వెళ్తున్నామండి ఇద్దరం. మధ్య మధ్యలో తినడానికి స్నాక్స్, ఫ్రూట్స్, జ్యూస్లు, టిఫిన్స్, రైస్లు, వెజ్ రైస్లు ఇలా చాలానే ఉన్నాయి. వాటర్ కూడా ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయండి. మెయిన్గా మనకు మధ్య మధ్యలో ఆకలిస్తుంది, పిల్లలు ఉంటారు, బిస్కెట్స్ అన్నీ, ఛాయ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉంది. ముంత మసాలా అన్నీ ఉన్నాయండి. మంచిగా అనిపిస్తుందండి మెట్ల ద్వారా వెళ్తే. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా అండి, ఈ పిల్లర్స్ పైన మొత్తం గోవిందనామాలు ఉన్నాయండి. మొత్తం టోటల్ ప్రతి పిల్లర్ పైన గోవిందనామాలు ఉన్నాయి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని అట్లా అన్ని ప్రతి మెట్లు మీకు తెలిసే కదండి, అందరికీ తెలుసండి గోవిందనామాలు. అలా అన్ని ప్రతి పిల్లర్ పైన గోవిందనామాలు ఉన్నాయండి. మాకు వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది. అటు మధ్య మధ్యలో అటు సైడు ఇటు సైడు ఫుల్ చీకటిగా ఉంది. అసలు భయం వేసింది. పులులు సంచరిస్తున్నాయి కదా అండి, అందుకే మాకు 9:30కి ఒకసారి ఓపెన్ చేసిరు. అక్కడ మెయిన్ మధ్యలో ఒక గేట్లా ఉంటుంది అన్నట్టు, అక్కడ ఓపెన్ చేసిరు మధ్యలో 9:30కి. మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 11:30కి ఒక బ్యాచ్ పంపిస్తారంట. అట్లా పంపిస్తున్నారండి. అక్కడ మధ్యలో అన్ని పులులు అవన్నీ తిరుగుతున్నాయి కదా అండి. ఇది వైల్డ్ లైఫ్ సెంచరీ కదా అండి. ఇంకా అందరికీ కొంచెం ఇబ్బందే ఉంటాయి కదా, అంటే పులిలు కానీ అవి కానీ. మొన్న మధ్యలో ఒక పాపని అటాక్ చేసినాయి కదా, అందుకే ఇంకా భయం ఉంటాయి కదా ఎవరికైనా. అందుకే పోలీసులు కూడా మనకి ఇట్లా ఒక బ్యాచ్ వైజ్గా పంపిస్తారు అన్నమాట. ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి వెళ్ళచ్చు, అక్కడ మధ్యలో ఒక దగ్గర ఆపుతారు. ఆపిన తర్వాత అక్కడ అట్లా 9:30కి ఒక బ్యాచ్, 11:30కి ఒక బ్యాచ్ అలా పంపిస్తున్నారన్నమాట. మేము 8 or 8:30కో స్టార్ట్ అయినాం. 1 వరకు రీచ్ అయినాం. దేవుని దర్శనానికి 1 వరకు రీచ్ అయినాం. మాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళినాం. మాకు 11:30కి ఇచ్చిర్రు దర్శనం. 11:30కి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. మాకు చాలా బాగా అనిపించింది. ఈ మధ్య మధ్యలో ఒక రాయి పైన ఒక రాయి పెడుతున్నారు కదండి, అది మనం ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికంట. నాకు కూడా తెలియదు, నాకు ఈరోజే తెలిసింది. ఇలా ఒక రాయి పైన ఒక రాయి పెడితే ఇల్లు కట్టుకుంటారని, మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మాకు ఈరోజే తెలిసింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మెట్ల ద్వారా వెళ్ళి. ఆ భగవంతుని దర్శనం చాలా చాలా అద్భుతమైనది. ఇట్లా మధ్య మధ్యలో అందరూ ఇట్లా గ్యాంగ్ లాగా వెళ్ళి మంచిగా ఆ దేవుని నామస్మరణ చేసుకుంటా వెళ్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఆ దేవుని దర్శనానికి ఎంత భాగ్యం కలగాలి ఆ మహాదేవుని దర్శనం కోసం. మాకు చాలా బాగా అనిపించింది. ఇలా మధ్య మధ్యలో స్నాక్స్, బిస్కెట్స్ అలా కూడా ఉన్నాయి. ఆకలి కాకుండా వాటర్ తాగడానికి వాటర్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, మంచిగా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. తినడానికి టిఫిన్స్ అన్నీ, ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో మేము కొంచెం కూర్చుండుకుంటా రెస్ట్ తీసుకుంటా అట్లా వెళ్తున్నామన్నమాట. కొంచెం దమ్మొస్తుందన్నమాట, అందుకే అట్లా వెళ్తున్నాం. మధ్య మధ్యలో ఆ వెంకటేశ్వర స్వామి అవతారాలను దర్శించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం నడక మార్గంలో వెళ్తున్నామన్నమాట. ఎంత బాగుంది, కల్కి అవతారం.
ఇలా అవతారాలు కూడా మధ్య మధ్యలో ఉన్నాయి, మంచి అనిపిస్తుంది. మనకు చూడండి ఎంత బాగుందో. మేము 10 ఇయర్స్ అవుతుంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని. ఆ 10 ఇయర్స్కి ఆ దేవుడు ఇప్పుడు మాకు ఆ దర్శన భాగ్యాన్ని కలిగించిండు. ఇంకా మధ్యలో హైట్ ఉంటుంది హనుమాన్ చాలా హైట్గా ఉంది హనుమాన్. ఆ హనుమంతుని కూడా దర్శించుకున్నాము.